విజయవాడలో రిటైర్ ఇంజనీర్ గారు రామారావు గారిని పని మనిషి చంపేసిన విషయం మనం అందరం చూసాం. అయితే వాళ్ళిద్దరూ కూడా దొరికారనమాట. అయితే ఆ అమ్మాయి వివరాల్లోకి వెళ్తే ఆ అమ్మాయి గతంలో 2 పెళ్ళిళ్ళు చేసుకుందంట. ఆ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు, తండ్రి లేరు. అయితే తల్లి దగ్గరే పిల్లలిద్దరిని వదిలేసి కొన్ని రోజుల పాటు ఇలాగే టేక్ కేర్ కింద హైదరాబాద్లోనూ కొంతమంది ఇళ్లలో పనిచేసిందంట. పనిచేసి మళ్ళీ తిరిగి వచ్చి అయితే ఈ మోజో యాప్లో ఇప్పుడున్న సురేందర్ రెడ్డి ఎవరో అతనితోటి పరిచయం పెంచుకుందంట. పెంచుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కొన్నాళ్ళు ప్రేమ నడిచిన తర్వాత అతనితో సహజీవనం చేసిన తర్వాత కాళహస్తిలో ఇతన్ని మళ్ళీ పెళ్లి చేసుకుందంట. చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లిలో ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారంట. ఆ అబ్బాయి కొన్ని రోజులు సెల్ ఫోన్ షాప్ నడిపించాడంట. తర్వాత క్యాబ్ డ్రైవర్గా పనిచేశాడు. ఆ పని చేసిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడ డబ్బున్నా ఇల్లు దొరుకుతుందా, ఏదో ఒకటి దోచేద్దామన్న ఆలోచనతోటి వీళ్ళ ఇల్లు దొరికిందంట ఆ అమ్మాయికి. దొరికితే ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, కొంచెం పేరు ఉన్న ఆయన, మంచి ఆయన. పిల్లలు చూస్తే ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు. ఇంట్లో చూస్తే వృద్ధురాలైన తల్లి ఉంది, ఇంకెవరూ ఉండరు కదా, వీళ్ళింట్లో చాలా డబ్బు బంగారం ఉంటుందన్న ఆలోచనతోటి వీళ్ళింట్లో పనికి చేరిందంట. కొంతమంది రకరకాలుగా న్యూస్లో ప్రచారం చేశారు. కానీ పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే ఆ రోజున ఆ అమ్మాయి హాల్లో పడుకుంటానంటే హాల్లో పడుకుందంట. తల్లేమో ఆవిడ బెడ్రూమ్లో పడుకుంది, ఆయనేమో ఆయన బెడ్రూమ్లో పడుకున్నారు. పడుకున్న తర్వాత ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మూడో భర్త ఎవరైతే ఉన్నారో అతనికి ఫోన్ చేసి రమ్మనమని పిలిచి రామారావు గారి రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయి ఆయన కళ్ళల్లో కారం కొట్టేసి ఆయన్ని మంచం మీద పడుకోబెట్టి వాడు ఆయన మీద కూర్చుని దిండుతోటి నొక్కేసి ఊపిరాడకుండా చేసి ఆయన్ని చంపేశారు. చంపిన తర్వాత ఆ బెడ్ పక్కనే తాళాలు ఉంటే ఆ తాళాలు తీసి ఆ అమ్మాయి బీరువా ఓపెన్ చేసేసరికి రామారావు గారు అమ్మాయి 2 రోజుల ముందటే హైదరాబాద్ నుండి వచ్చి 2 రోజులు ఉండి వెళ్ళిపోయిందంట. అయితే ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగు ఇక్కడ మర్చిపోయి వెళ్ళిపోయిందంట. అయితే బీరువాలో ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగు, 90,000 రూపాయల క్యాషు, అలాగే ఒక 2 చీరలు. ఆ చీరల్ని పట్టుకొని వీళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చేసారు. ఏవో బాగా ఎక్కువ దొరుకుతాయి అనుకుని ముందు ఈయన ప్రాణాలు తీసేసింది. తీరా చూస్తే అక్కడ 90,000, హ్యాండ్ బ్యాగు, 2 చీరలు, ఈ మూడింటిని తీసుకొని ఇద్దరు కలిసి ఒక ఆటోని మాట్లాడుకొని ఊరంతా సందులు తిరిగి సొంత ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో లగేజీ, బ్యాగులు అన్నీ సర్దుకొని తిరుపతి వెళ్ళిపోదామని బస్ స్టాండ్కి వెళ్ళి తిరుపతి బయలుదేరారు. తిరుపతి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మళ్ళీ తిరిగి కాళహస్తి వచ్చి, కాళహస్తి నుండి మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చి ఇంకా మనం ఎవరికి దొరకంలే, ఇక్కడ నుంచి మొత్తం దుకాణం ఎత్తేద్దామని చెప్పేసి సామాన్లు అవన్నీ సర్దుకుంటుంటే పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు. ఒక 90,000 రూపాయల కోసం ఏదో దొరికేస్తుందని అనుకుని ముందు ఆయన ప్రాణం తీసేసింది. నిజంగా అమ్మాయి దొంగతనం కోసమే వచ్చి ఉండుంటే ఆ డబ్బులేవో తీసుకుని వెళ్ళిపోయి ఆయన్ని ఏమీ చేయకుండా ఉండుంటే పోతే పోయిందిలే, 1,00,000 రూపాయలే కదా అని ఆ కుటుంబం కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి వదిలేసేవాళ్ళేమో. కానీ చూసారా, ప్రాణాలు తీయడం వల్ల ఇద్దరు ఈ రోజున జైలుకి వెళ్ళారు. మేము ఎవరికి దొరకము, మమ్మల్ని ఎవరు పట్టుకోరు అని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో వాళ్ళు చాలా సిమ్ములు మార్చారంట. సిమ్ములు మారిస్తే మాత్రం దొరకరా చెప్పండి? మెయిన్ ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాల ద్వారాగా వీళ్ళిద్దరిని అంత తొందరగా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు సిటీలో అన్నాక ప్రతి చోట, ప్రతి వీధిలోనూ, ప్రతి షాపుల ముందర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మరి ఎందుకు దొరకరు చెప్పండి? పోలీసులు తలుచుకుంటే పట్టుకోలేరా? నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే నిజంగా అమ్మాయి దొంగతనానికి వచ్చుంటే ఆ డబ్బులో ఏవో బంగారమో ఏం దొరికితే ఆ చీరలో ఏవో ఒకటి పట్టుకుపోయి ఉండుంటే బాగుండేది. అనవసరంగా ఆయన ప్రాణం తీయకుండా ఉండుంటే ఈవేళ ఆ కుటుంబం బాధపడేది కాదు కదా. డబ్బు పోయిందే పోయిందిలే, 1,00,000 రూపాయలే కదా అని వాళ్ళు కూడా సరిపెట్టుకుని ఊరుకునేవారు. కానీ చూసారా అండి, ఇప్పుడు ఆయన ప్రాణం తీయడం వల్ల ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా 2 పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? తల్లిళ్ళు అక్కడ కూర్చుంటే మరి పిల్లలు ఏమైపోతారు? ఈ పెద్దవాళ్ళు చేసే తప్పులకి పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు. వీళ్ళు చేసే నేరాలకి పిల్లలు పాపం అనాథుల్లాగా బతుకుతున్నారు. ఆ తల్లి దగ్గర పిల్లలను వదిలిపెడితే పాపం తల్లి ఎన్నాళ్ళు చూస్తుంది చెప్పండి? వీళ్ళు కొవ్వెక్కే చేస్తారా లేకపోతే ఒళ్ళు బలిసిపోయి చేస్తారో అర్థం కాదు. కానీ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఒక్కసారి నేరం చేసేటప్పుడు, ఒక్కసారి తప్పు చేసేటప్పుడు అయ్యో నేను దొరికిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు అన్యాయం అయిపోతారు కదా, ఎందుకు ఈ తప్పు చేసి నేను జీవితకాలం శిక్ష అనుభవించాలన్న ఆలోచన వీళ్ళ మనసులోకి ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ఎవడో మాటలు వింటారో తెలీదు, వీళ్ళ బుర్రలే ఎలా ఉంటాయో తెలీదు, ఎందుకు తప్పులు చేస్తారో అర్థం కాదు. భగవంతుడు కాళ్ళు చేతులు ఇంత చక్కగా ఇచ్చారు. ఆ అమ్మాయికి పని చేసుకునే అలవాటు ఉన్నప్పుడు అమ్మాయి మంచి ఇల్లు చూసుకుని చక్కగా స్టాండర్డ్గా నమ్మకంగా పనిచేస్తే ఆ ఇంటి యజమానులే ఆ పిల్లల్ని, వాళ్ళని, అందరినీ చక్కగా చూసుకుంటారు కదా. మరి అమ్మాయికి అంత తెలివి ఎందుకు లేదు? ఎంతోమంది నమ్మకంగా పనిచేసే పని మనుషులు కూడా ఈ రోజున మనకు కనబడుతున్నారు. నమ్మకంగా ఒకే చోట పనిచేశారని అంటే సొంత మనుషుల్లాగా ఏ కష్టం వచ్చినా సరే యజమానులు ఆదుకునే వాళ్ళు మనకు చాలామంది కనబడుతూ ఉంటారు. పిల్లలు కూడా వాళ్లే చదివించే వాళ్ళు ఉన్నారు. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు పని చేసుకుంటూ బతకడం మానేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటారు చెప్పండి?
ఈ అమ్మాయి చేసిన భోగవతం అదనమాట. ఈవేళ పోలీసులకు దొరికిపోయింది. ఆ 90,000 కోసం ఇక్కడ ఈ కుటుంబం బాధపడుతోంది, వాళ్ళ మనిషిని పోగొట్టుకొని. ఆ పిల్లలు అనాథలైపోయి ఇవాళ ఇద్దరు కలిసి జైల్లోకి వచ్చున్నారు. ఎప్పుడైనా సరే తప్పు చేస్తే దొరకము అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మోజో యాప్లో పరిచయం అంట. ఏంటో ఈ పరిచయాలు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఎవరిని పడితే వాళ్ళని ఈ యాపుల్లోనూ రీల్స్లోనూ పరిచయాలు పెంచేసుకుని ఉన్న సంసారాలను చేసుకుని వాళ్ళతోటి కనెక్షన్లు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోనీ పిల్లలంటే తెలియక ఏదో వయసు పిల్లలు చేశారు అని అనుకుంటే అదొక అర్థం, కానీ పెద్దవాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఈ రీల్స్ మాయలో పడిపోయి రీల్స్లో పరిచయాలైన వాళ్ళతోటి వెళ్ళిపోవడం అంటే ఎంతమంది జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని మనం చూసాం చెప్పండి. పెద్ద లేదు, చిన్న లేదు, ఏ తేడా లేదు. వాడేదో సలహా ఇచ్చుంటాడు, ఆ ఇంట్లో బాగా డబ్బు ఉంటాయి, ఎవరూ లేరు, ఇద్దరే ఉన్నారు ముసలోళ్ళు, ఏముందిలే వాళ్ళని లేపేసి పట్టుకుపోదాం అనుకుని పాపం ప్లాన్లు వేశారు ఇద్దరు కలిసి. ఆ 90,000 తప్ప అమ్మాయికి ఏమీ దొరకలేదు. ఆ 90,000 కోసం జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో చూసారా. కానీ ఎప్పుడైనా సరే నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇలా అడ్డదారులు తొక్కి జీవితాలను నాశనం చేసుకోకూడదు. ఇక్కడ పోలీసులు చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఎవరైనా సరే ఇంట్లో పని మనుషులను పెట్టుకునే వాళ్ళు పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే పని మనుషులు పెట్టుకోండి. వాళ్ళు గతంలో ఎవరింట్లో పనిచేశారు, ఎంతకాలంగా పనిచేశారు, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే వాళ్ళు మంచివాళ్ళు అని అనిపిస్తేనే మీరు ఇంట్లో పెట్టుకోండి. అంతేగాని ఈ యాప్ల ద్వారాగా, ఏజెన్సీల ద్వారాగా ఇలా ఎవరైనా పంపించారని అంటే మాత్రం మీరు పెట్టుకోవద్దు అని పోలీసులు అయితే చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందర సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఏదైనా సరే జరిగింది అని అంటే మాకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు లేవు అని అంటే కేసును విచారించాలంటే మాకు చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందర సీసీ కెమెరాలు పెట్టుకోండి అని పోలీసులు ఖచ్చితంగా చెప్తున్నారు. అలాగే పని మనుషులు మీరు బెడ్రూముల దాకా మాత్రం రానివ్వకండి. ఒకవేళ పని అమ్మాయిని పెట్టుకున్న మీ వంట రూమ్ వరకు, అక్కడ గిన్నెలు కడిగి వాష్రూమ్ వరకు అలాగా అక్కడ వరకే ఉంచుకోవాలి తప్ప బెడ్రూముల వరకు కానీ, లేదంటే మీ పర్సనల్ విషయాలు కానీ పని మనుషుల ముందర మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఎవరూ చేయకండి. ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. పని అమ్మాయిలు పెట్టుకోకూడదు అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందరికీ పని మనుషులు అవసరం. ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరికీ పనులు చేసి పెట్టాలంటే ఖచ్చితంగా పని అమ్మాయిని పెట్టుకోవాలి. మరి అలా పెట్టుకున్నప్పుడు కొంచెం ఎలా అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన కుటుంబ విషయాలు కానీ, మన డబ్బుల విషయాలు కానీ, ఏదైనా ఆస్తుల విషయాలు కానీ ఎవరు కూడా పని మనుషుల ముందర మాట్లాడుకోకండి. వాళ్ళని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచండి. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళ కాదా అని మనం ఎవరూ చెప్పలేము. ఒకవేళ మంచివాళ్ళైనా సరే ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళ బుద్ధి సడన్గా మారిపోవచ్చు. అప్పుడు ముందు మన దగ్గర డబ్బు ఉందా, బంగారం ఉందా, చీరలు ఉన్నాయా, ఇవి పోతాయా అని చూసుకునే కంటే ముందు మన ప్రాణాలు పోతాయి. మరి అలాంటివన్నీ మనం కాపాడుకోవాలని అంటే ఎవరిని ఎక్కడి వరకు ఉంచాలో అక్కడి వరకే ఉంచండి. ఇంట్లో ఏవైనా సరే విలువైన వస్తువులు ఉంటే లాకర్లో పెట్టుకోవడం అలాంటివి చేయండి, కానీ ఇలా పని మనుషులు కప్చెప్పి ఇలాంటివి మాత్రం ఎవరూ చేయకండి. ఇప్పుడు పోలీసులు చెప్పిన మాట కూడా మనం వినాలి. ఎప్పుడైనా ఏదైనా జరిగిందని పోలీసుల మీదే భారం వేస్తే వాళ్ళకు కూడా పట్టుకోవాలంటే కష్టమవుతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు అయితే ఇంటి ముందర పెట్టుకోండి.